అంతే మరి. సిచ్యువేషన్ ఎలాంటిది. రెగ్యులర్ డేస్‌లో గ్యాస్‌ని ఎలా ఆదా చేసుకోవాలి, మనం తక్కువ గ్యాస్ తోటి ఎక్కువ వంట ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పారనుకోండి ఎవరైనా మనం, "హే! అవసరం లేదు" అని మనం తీసి పడేస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా వచ్చింది. ఫోన్ చేస్తే గ్యాస్ రావడానికి టైం పడుతుంది. ఎవరు ఎత్తటం లేదు. మనం డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి బుక్ చేసుకోవాలి. ఎవరైనా అవైలబుల్‌గా లేకపోతే మనమే ఆ సిలిండర్‌ని తెచ్చుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. రకరకాల వార్తలు ఒకటే చలామణి అవుతున్నాయి. నిజమో కాదో తెలీదు. మనంతట మనం బుక్ చేస్తే గానీ మనకి గ్యాస్ షార్టేజ్ ఉందా లేదా, మనకి ఎన్ని రోజులు వస్తుందో తెలీదు. కమర్షియల్ వాటి సంగతి పక్కన పెట్టండి. మన ఇంట్లో మనకి గ్యాస్ కావాలి కదా! సో ఏం చేయాలి అన్న పరిస్థితి వస్తే గ్యాస్‌ని ఫస్ట్ ఆదా చేసుకోవడం ముఖ్యం కదా! ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రెషర్ కుక్కర్‌లోనే వండండి. ఓపెన్ గిన్నెల్లో వండడం అది మనకు అలవాటు ఉంటుంది. కానీ కొన్నాళ్ళు దాన్ని పక్కన పెట్టి ప్రెషర్ కుక్కర్‌లో క్లోజ్డ్ యూటెన్సిల్‌లో క్లోజ్డ్ కుక్కర్‌లో వండుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఓకే. అండ్ ఏదైనా మీరు బాయిల్ చేస్తున్నప్పుడు ఒక బాయిలింగ్ పాయింట్ రాగానే దాన్ని తగ్గించండి. మీడియం చేసేసి దాన్ని ఉడికించండి. ఇంకా దాదాపు వంట అయిపోతుంది. ఇంకో 5 నిమిషాలు ఆపేయచ్చు స్టవ్ అన్నప్పుడు ఆ టైంకే ఆపేసేయండి. ఆపేసి మూత పెట్టాలి, వదిలేయండి. ఆ రెసిడ్యువల్ హీట్ తోటి అది చక్కగా ఉడికిపోతుంది. అలాగే మన ఇండక్షన్ స్టవ్లు అవి ఏమైనా ఉంటే ఆల్టర్నేటివ్ రైస్ కుక్కర్లు అవి ఇవి, మనం రైస్ కుక్కర్లోని ఇప్పుడు కూర ముక్కలు అవి స్టీమ్ కుక్ చేయడానికి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం ఎప్పుడో కొని పెట్టుంటాం. అవన్నీ కిందకి దింపండి, అవన్నీ కూడా వాడండి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఒకేసారి వంట స్టార్ట్ చేసిన తర్వాత వెలిగించిన తర్వాత పొయ్యి అన్ని వంట టకటకటక అయిపోయేలాగా చూసుకోండి. కావాలంటే అన్నం వేడిగా కావాలంటే ఏ రైస్ కుక్కర్లోనూ వండుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో మనం గ్యాస్ ఎక్కువ రోజు వచ్చేలాగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ బర్నర్లు అవి హోల్స్ ఉంటాయి చూడండి, ఫైర్ వచ్చే హోల్స్, ఆ బర్నర్ అవి సరిగ్గా ఉండేది చూసుకోండి. సరిగ్గా లేవనిపిస్తే ఈ పాలు గీలు పొంగుతూ ఉంటాయి కదా, పప్పులు కూరలు, అవన్నీ క్లీన్ చేసేసుకుని అవసరమైతే డబ్బులు పెట్టి కాస్త దాన్ని శుభ్రం చేయించుకుని వాడండి. గ్యాస్ ఆదా చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. హోక్సా కాదా నిజమా ఇవన్నీ పక్కన పెట్టేస్తే సాల్వ్ అయిపోతున్నా కూడా ఈ ప్రాబ్లం కొన్ని రోజుల్లో మరి గ్యాస్ ఆదా చేసుకోవడం అనేది మనకు అత్యంత అవసరం. అవునా కదా? డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చా, చూడండి.